పైకి రాలేదు, పందెం కట్టలేదు. మొహం మాడిపోయిందిగా. దాని అతి తెలివి దానికే మోసం తెచ్చిపెట్టింది. ఇంకా ఆయన గాని వాడు గాని నా మాటకి ఎదురు తిరగలేరు, నా నిర్ణయాన్ని వ్యతిరేకించలేరు. నా కోరిక మేరకు నేను కోరి మెచ్చిన ఈ వెంకటలక్ష్మి మెళ్ళో ఆదిత్య తాళి కట్టి నా కోడలుగా తేవాల్సిందే. వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టాల్సిందే. ఇవాళ కూడా పూజ జరగలేదు. పూజ పూర్తయి దోషం తొలగకుండా చిన్నత్తయ్య నిశ్చితార్థం జరగనిస్తుందా? ఎలా అయినా చిన్నత్తయ్య నోరు మూయించాలి. నాన్నమ్మ తప్ప ఆవిడ నోరు ఎవ్వరూ మూయించలేరు. చూసావా దుర్గా, పెళ్లి ప్రసక్తి రాగానే నీ కోడలికి సిగ్గు ముంచుకొచ్చి ఎలా లోపలికి వెళ్ళిందో. సిగ్గా దానికా? అదేంటే అలా అంటావు? దాని కుజదోషం సంగతి నీకు తెలియదులే దుర్గమ్మ. అబ్బే ఏం లేదు దుర్గమ్మ, పెళ్లి పెళ్లి అని గంతులేయాలి కానీ ఇలా సిగ్గుపడి వెళ్ళిపోవడం ఏంటా అని. అంతే దుర్గమ్మ. ఎంత ఎగిరి గంతులేసినా ఆ గడియలు రాగానే తల దించుకుని సిగ్గుపడ్డం సహజమే సత్యవతి. దాని సిగ్గు వెనక కారణం నీకు తెలుసులే మంగళం పిన్ని. ఇందాక తులసి కనపడింది. ఎక్కడా? మన గేట బయట. ఇంత జరిగినా అది ఇంకా ఛాలెంజ్లు చేయటం మానలేదు. అది ఛాలెంజ్ చేసింది అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దుర్గమ్మ. అందుకే రేపు మనమెవ్వరం ఇల్లు వదిలి బయటకు అడుగు పెట్టకూడదు. దాన్ని ఈ ఛాలెంజ్ లో మనం ఓడించాలి. మళ్ళీ ఈ ఇంటికేసి చూడకుండా చేయాలి. అంతే దుర్గా. రేపు నేను గుడికెళ్ళి తీరాలి. ఏంటే చెప్తున్నావు? పోలీస్ కుక్కల్లా కాపలా కాయాలి అంటున్నా. అంతే. రెప్ప వాల్చొద్దు, గడప దాటొద్దు. నాకు చాలా టెన్షన్గా ఉందండి. ఇదేమో వదినతో పందెం కట్టింది. అది సాకు చేసుకుని ఆదిత్యని ఇంకా దూరం పెడుతుందేమో అని భయంగా ఉంది. అయితే ఒక పంచే. ఏంటది? నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడి ఆమెను ఒప్పించమని చెప్పు. అంత సంతోషంగా ఉండొచ్చు. అయ్యో నా రాత. వదిన అన్నయ్య మాట వింటుందా? అన్నయ్యే వదిన మాట జవదాటకుండా చేసింది. తుపాకీ అంటుంది, గ్యాస్ స్టవ్ అంటుంది. తమరేదో తక్కువ అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? అదేంటి అలా అంటావు? నేనేం చేశాను? ఏం చేసావా? మామయ్య ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు ఆ దుర్గమ్మ మీద విరుచుకు పడతాడు, గట్టిగా మాట్లాడతాడు. పాపం సాంబయ్య ఏనాడు నీ మీద నోరెత్తే ధైర్యం కూడా చేయడు. నువ్వు ఆమెలా ఉండి ఆమెనంటావే. ఏంటి వాగుతున్నావు? నిన్ను ఓ చూడు సాంబయ్య, చూసారా అదెలా మాట్లాడుతుందో? ఏదో సరదాగా అందులేవే. సరదా. అది అది అలా హ్యాపీగా నవ్వుతుండు. జరగాల్సిన పనులన్నీ చక్క జరిగిపోతుంటాయి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటండి ఈ టైంలో ఆఫీస్కి వెళ్తున్నారు? మా డ్యూటీలకి అప్పుడు ఇప్పుడు ఏంటి దుర్గా? లేదు, మీరు డ్యూటీకి వెళ్ళటం లేదు. నా మొహం చూసి నిజం చెప్పండి. చూస్తూ ఏంటి? చూడకుండా అయితే అబద్ధం చెప్తానండి, అంతేగా. ఇంట్లో ఉండి అదే ఆలోచిస్తూ కూర్చుని బాధపడ్డం ఎందుకని? ఆఫీస్కి వెళ్తే ఆలోచన మారుతుందని వెళ్తున్నాను. ఏ తప్ప? తప్పే. అనవసరమైన విషయాల గురించి అంతగా ఆలోచించాల్సిన పని లేదండి. అయినా అంతగా టెన్షన్ పడాల్సిందేముంది? మీ గుండెల్లో బుల్లెట్ ఉందన్న విషయం మాత్రం మర్చిపోకండి. మీ ఆరోగ్యం కూడా నాకు ముఖ్యం. వేళాపాళ అవసరం లేకుండా ఇలా బయటకు ఎందుకు వెళ్ళటం? ఆవేశం మీకు మాకు కూడా మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకోండి. బుల్లెట్ బాధ కన్నా నా కొడుకు పడే బాధే ఎక్కువ పెయిన్ఫుల్ గా ఉంది. వాణ్ణలా చూడలేకపోతున్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. 4 రోజులు పోతే వాడే మారతాడు. అన్నీ సర్దుకుంటాయండి. ఏం సర్దుకోవాలి?
ఎవరు సర్దుకుపోయేది? నిన్నటిదాకా జాతకాలన్నావు, అది అబద్ధం తేలింది. తులసితో పెళ్ళంటే నువ్వు కాల్చుకు చేస్తానంటున్నావు. దాంతో పెళ్లి కాకపోతే వాడు విషం తాగి చేస్తానంటున్నాడు. పోలీస్ ఆఫీసర్ని, మీకు భయపడి నేను చావాల్సి వస్తుంది. ఇటు కట్టుకున్న బంధం, అది కన్న బంధం, మరో పక్క రక్త సంబంధం. ఏంటి ఈయన మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు? ప్రాణం అటేమైనా గుంజుతోందా? మారనివ్వద్దు, మారే అవకాశం ఇవ్వద్దు. ఈ వేడి మీదే సమస్య పరిష్కరించాలి. చూడండి, ఇక మీదట మీరు ఏ విషయంలో టెన్షన్ పడే అవసరం లేకుండా చూసుకునే బాధ్యత నాది. మీ బాధ అర్థం చేసుకున్నాను, అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ప్రకారం చేస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు. ఏంటి? కన్న బంధం, కట్టుకున్న బంధం, రక్త సంబంధం అని మదన పట్టవెందుకు? మీకు రక్త సంబంధాలు, ప్రేమలు ఉన్నాయి. పరాయిదాన్ని ఏదో పసుపుతాడు మెళ్ళో పడిన బంధమేగా నాది. ఈ కుటుంబంలో బయట నుంచి వచ్చిన పరాయిదాన్ని. వాడు తాగుతానన్న విషయమేదో మీరిద్దరు కలిసి నాకు తాగించండి. కర్మకాండలు పూర్తయిన 13వ రోజున పరవాణం తిని ఆ తులసితో మీ కొడుక్కి పెళ్లి ముహూర్తాలు పెట్టించుకోవచ్చు. అప్పుడు ఎవరికి ఏ బాధ ఉండదు కదండి. దుర్గా, 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 దుర్గా. ఎలా కనిపిస్తున్నాడు? మనిషిని అనుకుంటున్నావా, రాక్షసుని అనుకుంటున్నావా? పరాయిదాని వింటే వాడితో పేగుబంధం లేదా, రక్త సంబంధం లేదా? నువ్వు తల్లివి కాదా? కాదని చెప్పు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇందుకేనా బయటికి వెళ్ళొద్దు, గుండెలో బుల్లెట్ ఉంది, ఆవేశపడొద్దని ఆపింది? నీ మాటలు బుల్లెట్ కన్నా బాధను కలిగిస్తున్నాయి. ప్రసాద్ని ప్రసాద్లా కాక పాపిష్టి వాళ్ళ చూస్తున్నావా? అది కాదండి. వద్దు, ఇంకేం మాట్లాడుతూ వెళ్ళు. మొత్తానికి ఆపాను. తులసి, ఏం చేస్తున్నావురా? తలుచుకుంటున్నాను. వెంకటలక్ష్మినా? ఏ, మొహం పగిలిపోతుంది. సర్లే గాని అన్నం మానేసావంటగా? ఎందుకురా పిచ్చోడా? ఆకలిగా లేదు, సహించట్లేదు, ఏదో బాధగా ఉంది. అన్నం మానేస్తే ఏమొస్తుందిరా? అదేం ప్రేమకు హెల్ప్ అవ్వదు. రేపు నీరసం వస్తుంది. నాకు మా అమ్మ మీద కోపం వచ్చింది. నా మీద ప్రేమ కాదా? ఏయ్, అదేం ప్రశ్నే? అయితే నా కోసం, నా మీద నీకున్న ప్రేమ కోసం, నీ మీద నాకున్న ప్రేమ కోసం తినరా ఆదిత్య. ప్లీజ్ నా కోసం తిను. ఈ తులసి కోసం తిను బావా. ఏది మన్ని పిలు. తిను బావా.
అది కాదు, తిను, తీసేసి పిలు. బావా. రహస్యంగా గోప్యంగా అలా నాకు మాత్రమే వినిపించేలా పిలు. బావా. బావా. ఎస్ 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 ఎస్. అబ్బా కడుపు నిండిపోయిందే. నీరసం అన్నావు, బోలెడు బలం ఇచ్చింది తెలుసా ఆ పిలుపు. చాలే ఆపు. నువ్వు అన్నం తినకపోతే మళ్ళీ అలా పిలవమన్నా పిలవను. తింటానులే. థ్యాంక్స్. ఇదిగో నువ్వు వచ్చి తినిపిస్తే తింటాను. మెలికలు పెట్టకురా. ఇప్పుడొచ్చి తినిపించడం ఎలా కుదురుతుంది చెప్పు. రేపు నీకిష్టమైనవన్నీ చేసుకొచ్చి తినిపిస్తానుగా. నిజంగా? ఎస్. నిజంగా తినిపిస్తావు బంగారం? అవును బావా. ఓకే, అయితే ఇవాళది రేపటిది రేపే నీ చేత్తో తినిపించు. నువ్వు తినిపిస్తే తింటా, ఫుల్గా తింటా, తృప్తిగా తింటా. సర్లే పడుకో. ఏ నిద్ర పట్టట్లేదే, నువ్వే గుర్తుకొస్తున్నావు. ఏంటో ఎంత తాగినా ఎక్కట్లేదు. పిచ్చి పిచ్చి పనులు చేయకు. తాగడం ఏంట్రా? అదే అర్థం కావట్లేదే. ఏంటోనే భయం భయంగా ఉంటుంది. మనం కలుసుకోమా? మన పెళ్లి జరగదా? తప్పురా ఆదిత్య. ఏంటిది? ఏంట మాటలు? మగాళ్ళు ఏడవడం ఏంట్రా? మనం కలుసుకోలేమని ఎవరన్నారు చెప్పు? మన పెళ్లి జరిగి తీరుతుంది. మా అమ్మ కాల్చుకు చేస్తానంటోంది. నాన్నేమో అమ్మ మాటకే కట్టుబడి ఉంటాడు. అమ్మ ఎంత చెప్తే అంత, ఏం చెప్తే అదే. కాదనే ధైర్యం గాని ఎదిరించే శక్తి గాని నాకు లేదు. ఎందుకురా? ప్రేమకు ముందు మగాళ్ళు ధైర్యంగా ఉంటారు. ప్రేమించాక పెరికోళ్ళు అయిపోతారు. అదే ఆడపిల్లలైతే ప్రేమించేదాకే పెరికితనం, ప్రేమించాక ధైర్యం తెగింపు వస్తాయి. అరే, నేనిప్పుడు ప్రపంచాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను వదులుకోను, వేరే వాళ్ళతో జీవితం పంచుకోను. ధైర్యంగా ఉండు. ఇక ప్రశాంతంగా పడుకో. రేపు మనం కలుస్తున్నాం అంతే. నేను హామీ ఇస్తున్నాను. ఓకేనా? గుడ్ నైట్. ఏంటే ఆగి మరీ అలా చూస్తున్నా? మోహన్ చూసి లెక్క వేస్తున్నానులే. నా మొహం చూసి లెక్క వేయడం ఏంటే? నీకేమైనా తిక్కా? అరే, అది కాదు పవర్ స్టార్ అంది. తిక్కుంది, దానికో లెక్కుంది అని. అలాగే నీ మొహం చూసి కోపం ఏ లెవెల్లో ఉందా అని అంచనా వేస్తున్నా. అంచనా వేస్తున్నావా? అదే
ఆలు లెవెలా, టమాటో లెవెలా, క్యాబేజీ లెవెలా, క్యాలీఫ్లవర్ లెవెలా, పాలకూర, బచ్చల కూర, కీరానా, సోరానా అని కొట్టానంటే గుమ్మడికాయ పగిలినట్టు తలకాయ పగులుతుంది. ఆలు అని, టమాటా అని, సొరకాయ అని, కీరా అని ఏంటే ఏంటంటున్నావు? పైచవా? అమ్మా దుర్గమ్మ, నీకు తొందరపాటు ఎక్కువ, లోక జ్ఞానం తక్కువ. ఉసే నిన్ను విను 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 అలా మీదికి రాకు. మార్కెట్లో కూరల ధరలు బగ్గున నీ కోపంలాగే మండిపోతున్నాయి. ఏదైనా కాస్త స్పెషల్ ఐటెం చేసుకుందాం అనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన దానికన్నా ఎక్కువే అయ్యేటట్టుందే. మినిమం 1000, తగ్గే ప్రసక్తే లేదు. అయినా ఆదిత్యకు మా ఇంటి వంట, అమ్మ చేతి రుచి నా చేత్తో తినిపించాలి అనుకున్నా. అందుకు అయిపోయినా వాడికి ఇష్టమైన కూరలన్నీ తెస్తున్నా. తెచ్చే వాటి రేట్లతో నీ కోపం మ్యాచ్ అవుతుందా లేదా అని అలా అన్నా. పొట్లకాయ మొహందానా, టమాటాలు కోడిగుడ్లతో కొట్టేదాకా నీకు పైచం తగదే. చూడు, నన్నేదో ఉడికిద్దామని చూడకు. నిన్ను వేయించి మరీ గెలుస్తాను. ఏంటే వంటలుండి అవి నా ఇంటికే తీసుకొస్తావా? నువ్వురా రా. రాత్రి చెప్పాను కదా కాళ్ళు విరగొడతానని. అదే మరి, రాత్రి చెప్పా అని నువ్వు చెప్పిందే గుర్తుంచుకున్నావు. నేను చెప్పానుగా, అది గుర్తులేదా? రేపు మా ఇంట్లో వాడికి నచ్చినవన్నీ వండి తెచ్చి దగ్గరుండి ప్రేమగా తినిపిస్తానులే. అయినా నేను నీ ఇంటికి ఎన్నిసార్లు రాలేదు. అలాగే వస్తా, అలాగే వెళ్తా. సరే, నువ్వెక్కడికి వెళ్తున్నట్టున్నావుగా, వెళ్ళరా. ఈ లోపు వంటేం పూర్తి కాదులే, నిదానంగానే వెళ్ళిరా. బాయ్. బావా, బావా కాఫీ. బావా లే బావా, కాఫీ చల్లారిపోతుంది. బావా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ డియర్. ఎదిగో బావా కాఫీ. కాఫీ తర్వాత దానికన్నా ముందు